నమస్తే ఏబిఎన్ ప్రేక్షకులకు శుభోదయం. స్పెయిన్ న్యూస్ కు స్వాగతం. నేను నీలిమ. ఒక్క రోజులోనే పింఛన్ల పంపిణీ, రాయలసీమను రతనాల సీమ చేస్తా, మమ్మల్ని మన్నించండి కామ్రేడ్. వర్గీకరణకు సుప్రీం సై, ఉత్తరాది అతలాకుతలం, కొత్త రేషన్ కార్డుల జారీకి ఓకే. ఇలాంటి వార్తల సమాహారం స్పెయిన్ న్యూస్ లో ఇప్పుడు చూద్దాం. ఏపీ వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ దాదాపు పూర్తయింది. రాష్ట్ర వ్యాప్తంగా 97% పింఛన్ల పంపిణీ పూర్తి చేశారు. ఒక్క రోజులోనే పింఛన్ల పంపిణీ పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. గ్రామ వార్డు సచివాలయాల కార్యదర్శుల ద్వారా ప్రభుత్వం ఈ కార్యక్రమం చేపట్టింది. సత్యసాయి జిల్లా మడకశిర మండలం గుండమలలో సీఎం చంద్రబాబు లబ్దిదారుల ఇళ్లకు వెళ్లి స్వయంగా పింఛన్ డబ్బులు అందజేశారు. ఒక్క రోజులోనే దాదాపు 97% పింఛన్లు పంపిణీ చేసినట్లు సీఎం చంద్రబాబు చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆయా నియోజకవర్గాల్లోని ప్రజాప్రతినిధులు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. అత్యధికంగా కృష్ణా జిల్లా, అత్యల్పంగా అల్లూరి జిల్లాలో పెన్షన్ల పంపిణీ జరిగింది. రాష్ట్రంలో కూటమి ద్వారా జవాబుదారీ పరిపాలన ఉంటుంది అని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. సత్యసాయి జిల్లా గండుమలలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. మేం పాలకులం కాదు, సేవకులం అని గుర్తించాలని చంద్రబాబు సూచించారు. గుంటూరు జిల్లా తెనాలిలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లను మంత్రి నాదెండ్ల మనోహర్ పంపిణీ చేశారు. కొల్లిపర్ర మండలంలోని చక్రాయపాలెం, జమ్ముడుపాడు, దావులూరు తదితర గ్రామాల్లోని లబ్దిదారులకు పింఛన్లను ఆయన అందజేశారు. అర్హత ఉన్న పెన్షన్ పొందలేని వారి సమస్యలు తన దృష్టికి వచ్చాయని మంత్రి తెలియజేశారు. 2 నెలల్లో అర్హులందరికీ పెన్షన్లు అందజేస్తామని నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యటించిన ఏపీ సీఎం చంద్రబాబు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. రాయలసీమను రతనాల సీమగా మార్చుతాను అని ఆయన హామీ ఇచ్చారు. అనంతపురం జిల్లాను సస్యశ్యామలం చేస్తాను అని చంద్రబాబు జిల్లా వాసులకు అభయం ఇచ్చారు. వైసీపీ ప్రభుత్వం గత 5 ఏళ్లు ప్రాజెక్టులను పట్టించుకున్న పాపన పోలేదు అని ఆయన విమర్శించారు. నంద్యాల జిల్లా సున్నిపేటలో నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. మొన్నటి ఎన్నికలు సునామీని తలపించాయి అన్నారు. ఒక్కో స్థానంలో అత్యధిక మెజారిటీ సాధించామని చెప్పారు. రాయలసీమను రతనాల సీమగా మార్చే బాధ్యత తనదే అని స్పష్టం చేశారు. ప్రాజెక్టులకు అత్యంత ప్రాధాన్యమిస్తున్నట్లు చెప్పారు. ఖజానా ఖాళీగా ఉన్నా ఒక్కో హామీని నెరవేరుస్తామని చంద్రబాబు వాగ్దానం చేశారు. సంపద సృష్టితో పేదరిక నిర్మూలన సాధ్యమవుతుంది అని అభిప్రాయపడ్డారు. గత 5 ఏళ్లు విధ్వంసం సృష్టించిన వైసీపీ నేతలు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని చంద్రబాబు మండిపడ్డారు. శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర మండలం గండుమలలో నిర్వహించిన ప్రజావేదికలో ఆయన మాట్లాడారు. అనంతపురం జిల్లాను సస్యశ్యామలం చేస్తాను అని హామీ ఇచ్చారు. వైసీపీ ప్రభుత్వం అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసిందే అని మండిపడ్డారు. అవినీతి, విధ్వంసం, అసమర్థ పాలనతో రాష్ట్రాన్ని నిర్వీర్యం చేశారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇక ప్రజల ఆస్తులకు రక్షణగా ఉండాల్సిన వారే వైసీపీ పాలనలో ఇష్టానుసారంగా దోపిడీ చేశారని విమర్శించారు. సర్వేరాల కోసం 700 కోట్లు ఖర్చు చేసి వాటిపై కూడా ఫోటోలు వేయించుకున్నారు అని ఆక్షేపించారు. ఇక 5 ఏళ్లలో పేదలకు ఇళ్లు కట్టని వైసీపీ నేతలు రిషికొండలో ప్యాలెస్ కట్టుకోవడం విడ్డూరంగా ఉంది అని చంద్రబాబు ఆక్షేపించారు. ప్రజల ఆదాయం పెంచే కార్యక్రమాలు చేపడుతున్నామని అన్నారు. కరువు జిల్లాలో కియా మోటార్స్ తీసుకొచ్చామని ఆయన గుర్తు చేశారు. పోలవరం పూర్తి చేసి నదులు అనుసంధానిస్తే కరువు అనేది ఉండదు అని ఆయన అభిప్రాయపడ్డారు. పంటలకు గిట్టుబాటు ధరకు చర్యలు కల్పిస్తామని అన్నారు. అనంతపురం జిల్లాలో డ్రిప్ ఇరిగేషన్ ను అందుబాటులోకి తీసుకొస్తామని ఆయన హామీ ఇచ్చారు. మడకశిరలో 60 కోట్లతో రింగ్ రోడ్ నిర్మిస్తామని అన్నారు. ఈ ప్రాంతంలో 2 రిజర్వాయర్లు నిర్మిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. పరిశ్రమలు తెచ్చి ఉపాధి కల్పిస్తామని అన్నారు. పేదలందరికీ ఇళ్లు కట్టించే బాధ్యత తాను తీసుకుంటాను అన్నారు. ఒక్కో ఇంటి నిర్మాణానికి 4 లక్షల రూపాయల ఆర్థిక సాయం చేస్తాము అని చంద్రబాబు హామీ ఇచ్చారు. శ్రీశైలంలోని మల్లన్న ఆలయానికి చేరుకున్న చంద్రబాబు స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. దర్శనం అనంతరం తీర్థ ప్రసాదాలు అందజేసి వేద ఆశీర్వచనాలు పలికారు. ఏపీలో జరిగిన 3 ఘటనలపై కూటమి ప్రభుత్వం అసంతృప్తి వ్యక్తం చేసింది. సీఎం చంద్రబాబు పర్యటనలో పోలీస్ శాఖ తీరుపై ప్రభుత్వ పెద్దలు అసంతృప్తి వ్యక్తం చేశారు. సీఎం పర్యటన పేరుతో డోర్నలలో ఆర్టీసీ బస్సుల నిలిపివేత, సీపీఎం నేతల అరెస్టుతో పాటు మడకశిరలో సీఎం చంద్రబాబు పర్యటనను కవర్ చేసేందుకు వెళ్తున్న మీడియా వాహనాన్ని నిలిపివేయడంపై ప్రభుత్వ పెద్దలు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇప్పటికే జిల్లా అధికారుల నుంచి ప్రభుత్వ పెద్దలు వివరణ కోరారు. పోలీసుల తీరుతో ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని అభిప్రాయపడ్డారు. మరోవైపు ఈ ఘటనలపై మంత్రి నారా లోకేష్ సంచలన ట్వీట్ చేశారు. సీఎం చంద్రబాబు మడకశిర నియోజకవర్గం పర్యటన సందర్భంగా ఆ ప్రాంత సీపీఎం నేతలను పోలీసులు అరెస్ట్ చేయడంపై మంత్రి నారా లోకేష్ స్పందించారు. నేతలను అరెస్ట్ చేసినందుకు మన్నించాలి అని కోరారు. ఈ మేరకు ఎక్స్ లో ఆయన పోస్ట్ పెట్టారు. గృహ నిర్బంధాలు, ముందస్తు అరెస్టులకు కూటమి ప్రభుత్వం పూర్తిగా వ్యతిరేకము అని ఆయన తెలియజేశారు. గత 5 ఏళ్లలో పరదాల ప్రభుత్వం పోయినా ఇంకా కొంతమంది పోలీసుల తీరు మారలేదు అని మండిపడ్డారు.
ఇటువంటి అప్రజాస్వామిక అరెస్టులను పునరావృతం కానివ్వము అని ఆయన హామీ ఇచ్చారు. ప్రభుత్వాన్ని ప్రజాపక్షమై ప్రశ్నించే హక్కు, ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలిపే హక్కులను కాపాడతామని లోకేష్ హామీ ఇచ్చారు. ఇకపై ప్రతిపక్షాలు, ప్రజా సంఘాల ముందస్తు అరెస్టులు, గృహ నిర్బంధాలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని పోలీస్ శాఖ ముఖ్య అధికారులను కోరుతున్నాము అని లోకేష్ పేర్కొన్నారు. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. విద్యా సంస్థల్లో ప్రవేశాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ఎస్సీ ఎస్టీలకు కేటాయించిన రిజర్వేషన్లను ఉపవర్గీకరణ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుంది అని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. 2004లో 5 సభ్యులు ఇచ్చిన తీర్పును తాజాగా విస్తృత ధర్మాసనం పక్కన పెట్టింది. సీజేఐ జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని 7 సభ్యుల రాజ్యాంగం ధర్మాసనం తీర్పు వెలువరించింది. తాజా తీర్పును అనుసరించి ప్రభుత్వాలు దీనిపై తదుపరి మార్గదర్శకాలు రూపొందించుకోవాలి అని సూచించింది. వ్యవస్థాగతంగా ఎదుర్కొంటున్న వివక్ష కారణంగా ఎస్సీ ఎస్టీ వర్గాల వారు పైకి రాలేకపోతున్నారు అని సుప్రీంకోర్టు అభిప్రాయపడ్డారు. ఒక కులంలో ఉపవర్గాలు చేసేందుకు రాజ్యాంగంలోని 14వ అధికరణ అనుమతి కల్పిస్తుంది అని ధర్మాసనం అభిప్రాయపడింది. అందుకే 2004 నాటి ఈవీ చిన్నయ్య తీర్పును మేం వ్యతిరేకిస్తున్నట్లు తెలియజేసింది. రాష్ట్రాలు ఉపవర్గీకరణ చేసుకునేందుకు అనుమతి కల్పిస్తున్నాం అని ధర్మాసనం స్పష్టం చేసింది. అణగారిన వర్గాల వారికి మరిన్ని ప్రయోజనాలు కల్పించేందుకు రిజర్వ్డ్ కేటగిరీలో రాష్ట్రాలు ఉపవర్గీకరణ చేసుకోవచ్చు అని కోర్టు సలహా ఇచ్చింది. ధర్మాసనంలో దీనికి అనుకూలంగా 6 న్యాయమూర్తులు తీర్పు చెప్పగా జస్టిస్ బేలా ఎం త్రివేది మాత్రం ఉపవర్గీకరణ సాధ్యం కాదంటూ అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎస్సీ కోటా రిజర్వేషన్లో 50% వాల్మీకి, మజహాబీ సామాజిక వర్గాలకు తొలి ప్రాధాన్యంగా ప్రత్యేకిస్తూ 2006లో పంజాబ్ ప్రభుత్వం చట్టం తీసుకొచ్చింది. ఎస్సీ రిజర్వేషన్లో ఉపవర్గీకరణ చెల్లదు అంటూ పంజాబ్, హర్యానా హైకోర్టు 2010లో తీర్పు వెలువరించింది. షెడ్యూల్డ్ కులాల జాబితాలోకి ఏదైనా సామాజిక వర్గాన్ని చేర్చాలన్నా, తొలగించాలన్నా పార్లమెంటుకు మాత్రమే అధికారం ఉంటుంది అని, రాష్ట్రాల శాసనసభలకు కాదు అని ఈవీ చిన్నయ్య కేసులో సుప్రీంకోర్టు 2004లో తీర్పు చెప్పింది. దాన్ని పంజాబ్, హర్యానా తమ ఉత్తర్వుల ద్వారా ప్రస్తావించింది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ పంజాబ్ ప్రభుత్వం అప్పట్లో సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిపై మరో 22 పిటిషన్లు దాఖలయ్యాయి. ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ కూడా ఇందులో వ్యాజ్యాధికారిగా ఉన్నారు. ఇక ఈ పిటిషన్లను విచారించిన 5 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం 2020లో ఈ వివాదాన్ని విస్తృత ధర్మాసనానికి బదిలీ చేసింది. దీనిపై సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనం ఈ ఏడాది ఆరంభంలో విచారణ జరిపి తీర్పును రిజర్వ్ చేసింది. తాజాగా ఉపవర్గీకరణ చేసుకునేలా రాష్ట్రాలకు అనుమతిస్తూ సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. విచారణ సమయంలో కేంద్రం కూడా ఎస్సీ ఎస్టీల ఉపవర్గీకరణను సమర్థించింది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశమైంది. మంత్రి మండలి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. కొత్త రేషన్ కార్డుల జారీ విధి విధానాల రూపకల్పనకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. రేషన్ కార్డు, ఆరోగ్యశ్రీ కార్డు విడిగా ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. జీహెచ్ఎంసీలో ఔటర్ గ్రామాల విలీనానికి కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. మంత్రులు సీతక్క, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు అని మంత్రివర్గం తెలియజేసింది. ఇక సమావేశం ముగిసిన తర్వాత మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కేబినెట్ నిర్ణయాలను మీడియాకు వెల్లడించారు. గౌరవెల్లి ప్రాజెక్టు పెండింగ్ పనులు పూర్తి చేయడానికి 437 కోట్ల విడుదలకు కేబినెట్ ఆమోదం తెలిపింది అని ఆయన వెల్లడించారు. అసెంబ్లీలో ఇవాళ జాబ్ క్యాలెండర్ ప్రకటించబోతున్నామని ఆయన స్పష్టం చేశారు. ఎన్నికల మేనిఫెస్టోలోని అంశాలను తప్పక నెరవేరుస్తామని ఆయన అభయం ఇచ్చారు. క్రీడాకారులు ఈ షాపింగ్ నిఖత్ జరీన్, ఇక సిరాజ్కు ఒక్కొక్కరికి 600 గజాల చొప్పున హైదరాబాద్ లో ఇంటి స్థలం నిఖత్ జరీన్ సిరాజ్కు గ్రూప్ 1 ఉద్యోగం ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించింది అని పొంగులేటి తెలియజేశారు. విధుల్లో చనిపోయిన రాజీవ్ రతన్ కుమారుడికి మున్సిపల్ కమిషనర్ ఉద్యోగం, మరో అధికారి మురళీ కుమారుడికి గ్రూప్ 1 ఉద్యోగం ఇవ్వాలని మంత్రి మండలి నిర్ణయించింది అన్నారు. 2 ఎమ్మెల్సీల నియామకంపై గవర్నర్ కు మళ్లీ ప్రతిపాదనలు పంపాలని నిర్ణయించింది అని ఆయన తెలియజేశారు. కోదండరాం రెడ్డి, అమీర్ ఖాన్ పేర్లను మరోసారి గవర్నర్ కు పంపిస్తున్నట్లు పొంగులేటి తెలియజేశారు. నిజాం చక్కెర పరిశ్రమ పునరుద్ధరణకు, హైదరాబాద్ లో మూసీ సుందరీకరణకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉంది అన్నారు. మల్లన్న సాగర్ నుంచి గోదావరి జలాలను హైదరాబాద్ జంట జలాశయాలకు తరలిస్తామని మంత్రి పొంగులేటి తెలియజేశారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిరసన వ్యక్తం చేశారు. శాసనసభలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మహిళలపై అత్యంత అవమానకరంగా ప్రవర్తించారని ఆరోపించారు. అసెంబ్లీకి నల్ల బ్యాడ్జీలతో హాజరై వారు నిరసన వ్యక్తం చేశారు. సీఎం, డిప్యూటీ సీఎం ప్రవర్తన తమను ఆశ్చర్యానికి గురిచేసింది అని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పేర్కొన్నారు. తమ సభ్యులు సబితా ఇంద్రారెడ్డి, సునీత లక్ష్మారెడ్డికి సీఎం, డిప్యూటీ సీఎం బేషరతుగా క్షమాపణ చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. సబితా ఇంద్రారెడ్డి, సునీత లక్ష్మారెడ్డి ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులని ఎంతో హుందాగా ప్రజలకు సేవ చేసే గుణం వారిది అని తెలియజేశారు. అలాంటి మహిళా నేతలపై ఇంత చులకనగా మాట్లాడడం సరికాదు అన్నారు. కాంగ్రెస్ నాయకులు చేసిన ఈ వ్యాఖ్యలు వారిద్దరిపై మాత్రమే కాదని మొత్తం మహిళలపై వారికున్న చులకన భావాన్ని తెలియజేస్తుంది అని కేటీఆర్ విచారం వ్యక్తం చేశారు. ఖచ్చితంగా మహిళలంతా కాంగ్రెస్ నేతల వ్యవహార శైలిని గమనిస్తున్నారని కేటీఆర్ అన్నారు. ఇక మరోవైపు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్
నలుపు రంగు కోటు ధరించి సభకు హాజరు కావడంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నల్ల దుస్తులు ధరించి వచ్చారని పేర్కొంటూ ఆయనకు ధన్యవాదాలు తెలియజేశారు. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఏపీ, తెలంగాణ మంత్రులు చంద్రబాబు, రేవంత్ రెడ్డి స్వాగతించారు. సుప్రీం తీర్పును అమలు చేస్తామని వారు తెలియజేశారు. కర్నూలు జిల్లా సున్నిపేటలో నిర్వహించిన మన నీరు మన సంపద కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు సుప్రీం తీర్పుపై స్పందించారు. సామాజిక న్యాయం దామాషా ప్రకారం ప్రతి వర్గానికి న్యాయం చేయడం టీడీపీ సిద్ధాంతమని ఆయన పేర్కొన్నారు. గతంలో వర్గీకరణకు సంబంధించి ఏబీసీడీలుగా కేటగిరీ తీసుకొచ్చినట్లు ఆయన తెలియజేశారు. అందరికీ న్యాయం జరగాలని చంద్రబాబు ఆకాంక్షించారు. ఎన్నికల్లో టికెట్ల కేటాయింపు కూడా అలాగే చేశామన్నారు. తమ ప్రభుత్వం అందరిదని, తాను అందరి వాడిగా ఉంటాను అని చంద్రబాబు తెలియజేశారు. ఉద్యోగ నోటిఫికేషన్లోనూ వర్గీకరణ అమలు చేస్తామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఎస్సీ వర్గీకరణ కోసం మాదిగ ఉపకులాల యువకులు 27 ఏళ్లుగా పోరాటం చేశారని ఆయన గుర్తు చేశారు. వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో శాసనసభలో సీఎం కీలక ప్రకటన చేశారు. వర్గీకరణ కోసం గతంలో ఇదే శాసనసభలో వాయిదా తీర్మానం ఇచ్చామని ఆయన గుర్తు చేశారు. అప్పుడు తనతో పాటు సంపత్ కుమార్ కు సభ నుంచి బహిష్కరించారని వివరించారు. గత ప్రభుత్వం ఏబీసీడీ వర్గీకరణ అంశంపై ప్రధాని వద్దకు అఖిల పక్షాన్ని తీసుకువెళ్తామని మాట ఇచ్చింది అన్నారు. అలా తీసుకువెళ్లకుండా మాదిగలను మోసం చేసింది అన్నారు. గత ఏడాది డిసెంబర్ 3న ప్రజా ప్రభుత్వం బాధ్యత తీసుకున్న తర్వాత డిప్యూటీ సీఎం విక్రమార్క సూచన మేరకు మంత్రి దామోదర రాజనరసింహ నేతృత్వంలో శాసనసభలు అడ్వకేట్ జనరల్ ను ఢిల్లీకి పంపించినట్లు రేవంత్ తెలియజేశారు. ఇక న్యాయ కోవిదులతో చర్చించి వర్గీకరణపై సుప్రీంకోర్టులో బలమైన వాదనను కాంగ్రెస్ ప్రభుత్వం వినిపించింది అని రేవంత్ తెలియజేశారు. అందువల్లే సుప్రీంకోర్టు ఉపకులాల వర్గీకరణకు అనుకూలమైన తీర్పు ఇచ్చింది అని తెలియజేశారు. సుప్రీం రాజ్యాంగ ధర్మాసనానికి సీఎం రేవంత్ కృతజ్ఞతలు తెలియజేశారు. దేశంలోనే అందరికంటే ముందు భాగానే నిలబడి ఏబీసీడీ వర్గీకరణ చేసే బాధ్యతను తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటుంది అన్నారు. ఇప్పుడు ఇచ్చిన ఉద్యోగ నోటిఫికేషన్లోని వర్గీకరణను అమలు చేస్తామని ఆయన అభయం ఇచ్చారు. దీనికి అవసరమైతే ఆర్డినెన్స్ తీసుకొచ్చి మాదిగలకు న్యాయం చేస్తామన్నారు. మాదిగ ఉపకులాల వర్గీకరణకు సంపూర్ణంగా సహకరించాలని రాష్ట్ర ప్రభుత్వం తరపున ఆయన విజ్ఞప్తి చేశారు. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ హర్షం వ్యక్తం చేశారు. ధర్మమే గెలిచింది అని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్రాలకు ఉప వర్గీకరణ అధికారం ఉంది అని సుప్రీం తీర్పు ఇచ్చింది అని చెప్పారు. వర్గీకరణ కోసం ఎంఆర్పీఎస్ 30 ఏళ్లుగా పోరాటం చేసింది అని ఆయన తెలియజేశారు. ఇక ఎస్సీ వర్గీకరణ కోసం ఎంతో మంది నేతలు ప్రాణాలు కోల్పోయారు అని ఆయన విచారం వ్యక్తం చేశారు. జాతికి జరిగిన అన్యాయాన్ని సరిదిద్దేందుకు పోరాడామని వివరించారు. ఢిల్లీలో మందకృష్ణ మాదిగ మీడియాతో మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణకు అండగా నిలిచిన సీఎం చంద్రబాబుకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఉద్యమంలో ప్రాణాలు అర్పించిన ఎంఆర్పీఎస్ నేతలకు ఈ విజయం అంకితం చేస్తున్నట్లు మందకృష్ణ మాదిగ తెలియజేశారు. వర్గీకరణ ప్రక్రియ వేగవంతంగా చొరవ తీసుకున్న ప్రధాని నరేంద్ర మోదీకి ధన్యవాదాలు తెలిపారు. ఇక ఏనాడైనా ధర్మమే గెలుస్తోంది అని 2004 నవంబర్ 5న చెప్పామని అన్నారు. అధర్మం తాత్కాలికమైన, ధర్మమే గెలుస్తుంది అని ఆయన చెప్పారు. ఇక తమకు అనుకూలంగా తీర్పునిచ్చిన జడ్జీలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఉమ్మడి ఏపీలో ఎస్సీ వర్గీకరణ చేసింది సీఎం చంద్రబాబేనని గుర్తు చేశారు. ప్రస్తుతం అనుకూల తీర్పు వచ్చిన సందర్భంలోనూ సీఎంగా ఉన్నది ఆయనేనని హర్షం వ్యక్తం చేశారు. చంద్రబాబు వర్గీకరణ చేయకపోతే వేలాది ఉద్యోగాలు వచ్చేవి కావు అన్నారు. వర్గీకరణ పూర్తయ్యే వరకు ఉద్యోగ నియామకాలు చేపట్టవద్దని ప్రభుత్వాలకు మందకృష్ణ మాదిగ సూచించారు. తెలంగాణ ప్రభుత్వం మరో కొత్త నగరాన్ని నిర్మిస్తుంది అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. గత పాలకులు హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ ను నిర్మిస్తే రంగారెడ్డి జిల్లాలోని ముచ్చెర్లను 4వ సిటీగా తమ ప్రభుత్వం నిర్మిస్తుంది అని ఆయన చెప్పారు. న్యూయార్క్ ను మించేలా ముచ్చెర్లను నిర్మిస్తామని అన్నారు. ఇక బంజారా హిల్స్ లో ఉండే వాళ్ల మాదిరిగా ఈ ప్రాంత ప్రజలు గొప్పగా చెప్పుకునేలా ముచ్చెర్లను తీర్చిదిద్దుతాము అని పేర్కొన్నారు. విదేశాల నుంచి వేల కోట్ల రూపాయల పెట్టుబడులు తెచ్చి హెల్త్, స్పోర్ట్స్, ఇతర కంపెనీలకు హబ్ గా మారుస్తామని అన్నారు. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం మీర్ఖాన్పేటలో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి శంకుస్థాపన సందర్భంగా సీఎం మాట్లాడారు. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో 57 ఎకరాల్లో 150 కోట్ల వ్యయంతో వర్సిటీ నిర్మించనున్నట్లు తెలియజేశారు. ఈ ప్రాంత అభివృద్ధి కోసం విలువైన భూముల్ని ప్రభుత్వానికి ఇచ్చారని, ఇక్కడ వర్సిటీ నిర్మించి అభివృద్ధి ఫలాలను ప్రజలకు అందిస్తామని చెప్పారు. యువతకు నైపుణ్య శిక్షణ ఇప్పించి ఉద్యోగం కల్పించే బాధ్యత తీసుకుంటామని హామీ ఇచ్చారు. తెలంగాణ సమాజం ఎదుర్కొన్న ప్రధాన సమస్య నిరుద్యోగం అన్నారు. పట్టభద్రులైన వారిని ఈ స్కిల్ యూనివర్సిటీ ద్వారా నైపుణ్యం కలిగిన వ్యక్తులుగా మార్చనున్నట్లు తెలియజేశారు. ఔటర్ రింగ్ రోడ్, ఎయిర్పోర్ట్ తో హైదరాబాద్ రూపురేఖలు మారిపోయాయి అన్నారు. రంగారెడ్డి జిల్లాలో భూముల విలువ పెరిగింది అని సీఎం అన్నారు. ఫార్మాసిటీ కోసం భూములు ఇచ్చిన రైతులు ఎవరూ అధైర్యపడొద్దు అని సూచించారు. భూములిచ్చిన రైతు కుటుంబాలను ఆదుకుంటామని తెలియజేశారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రి శ్రీధర్ బాబు, సీఎస్ శాంతకుమారి తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్ లోని రాజేంద్ర నగర్ టీడీఆర్ స్కామ్ లో 4 మున్సిపల్ ఉద్యోగులను పోలీసులు అరెస్ట్ చేశారు. 3 కోట్ల రూపాయల టీడీఆర్ ను వారు అక్రమంగా కబ్జాదారులకు ఇప్పించారు. దీనికి సంబంధించి
టీడీఆర్ డిపార్ట్మెంట్లో పనిచేసే మహమ్మద్ ఖాన్, డిప్యూటీ సిటీ ప్లానర్ కృష్ణమోహన్, డిప్యూటీ ల్యాండ్ సర్వే ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, ల్యాండ్ సర్వేయర్ దీపక్ కుమార్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. గతంలో ఈ స్కామ్ కు సంబంధించి జీహెచ్ఎంసీ ఉన్నతాధికారిని కూడా వారు అరెస్ట్ చేశారు. లావణ్యపై నటుడు రాజ్ తరుణ్ తల్లిదండ్రులు మాదాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తాము ఇంటి దగ్గర ఉండగా ఆమె దాడికి ప్రయత్నించింది అని ఆరోపించారు. తమకు ఆరోగ్య సమస్యలు వెంటాడుతున్న సమయంలో లావణ్య ఇబ్బందులకు గురిచేస్తుంది అని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై మాదాపూర్ సీఐ కృష్ణమోహన్ మాట్లాడుతూ కాకతీయ హిల్స్ లో నివాసం ఉంటున్న రాజ్ తరుణ్ తల్లిదండ్రులు బసవరాజు, రాజ్యలక్ష్మి స్టేషన్ కు వచ్చి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. లావణ్య తమ ఇంటికి వచ్చి తలుపులు బలంగా కొట్టి గట్టిగా కేకలు వేసి న్యూసెన్స్ చేసింది అని రాజ్ తరుణ్ తల్లిదండ్రులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇదిలా ఉంటే టాలీవుడ్ నటుడు రాజ్ తరుణ్ తాజాగా తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. నార్సింగి పోలీస్ స్టేషన్లో తనపై నమోదైన కేసులో ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు. రాజ్ తరుణ్ పిటిషన్ను న్యాయస్థానం విచారించింది. పోలీసుల నుంచి ఆదేశాలు తీసుకోవాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్ని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను ఇవాళకి వాయిదా వేసింది. తనను పెళ్లి చేసుకుంటాను అని చెప్పి మోసం చేశారు అని రాజ్ తరుణ్ పై లావణ్య అనే యువతి ఫిర్యాదు చేయడంతో రాజ్ తరుణ్ పై కేసు నమోదైంది. ఇటీవల పురుషోత్తముడు చిత్రంలో ప్రేక్షకులను అలగరించిన రాజ్ తరుణ్ ఇక తిరగబడారా సామీతో వస్తున్నాడు. తెలుగు రాష్ట్రాల్లో దారుణాలు చోటు చేసుకున్నాయి. 2 రాష్ట్రాల్లో 2 యువకులు మాయమాటలు చెప్పి అత్యాచారాలకు పాల్పడ్డారు. హైదరాబాద్ లోని సాఫ్ట్వేర్ ఇంజనీర్ పై అత్యాచారానికి పాల్పడిన అసిస్టెంట్ డైరెక్టర్ సిద్ధార్థ వర్మను గచ్చిబౌలి పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. గచ్చిబౌలి కొండాపూర్ రాఘవేంద్ర కాలనీలో నివసిస్తున్న సిద్ధార్థ వర్మ పలు షార్ట్ ఫిల్మ్లకు డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు. తెలిసిన యువతి ద్వారా పుప్పాలగూడలోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్న యువతిని పరిచయం చేసుకున్న సిద్ధార్థ్ వర్మ సినిమాల్లో ఛాన్స్ ఇప్పిస్తాను అని నమ్మించాడు. ఆమెను తన ఇంటికి డిన్నర్ కు పిలిచి కూల్ డ్రింక్ లో మొత్తమందు కలిపి యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు సిద్ధార్థ్ వర్మను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఇదిలా ఉంటే విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలంలో ఓ యువతిపై హోంగార్డ్ అత్యాచారానికి పాల్పడ్డాడు. బొండపల్లి పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహించే హోంగార్డు ముయిదాన్ సురేష్ తాను ఎస్ఐని అంటూ ప్రేమ జంటను బెదిరించాడు. హోంగార్డు బెదిరింపులకు భయపడిన ప్రియుడు అక్కడి నుంచి పరారు కావడంతో యువతిని సొంతూరు వెళ్లేందుకు బస్ ఎక్కిస్తాను అని నమ్మించి తన బైక్ పై రామతీర్థం సమీపానికి తీసుకువెళ్లాడు. చంపావతి నది ఒడ్డునున్న నిర్మానుష్య ప్రాంతానికి యువతిని తీసుకువెళ్లి ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టాడు. తిరిగి ఆమెను రామతీర్థం కూడలి వద్ద విడిచిపెట్టి వెళ్లిపోయాడు. ఈ విషయం ఎవరికైనా చెప్తే చంపేస్తానని బెదిరించాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు నెల్లిమర్ల పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడు సురేష్ ను అరెస్ట్ చేసినట్లు ఎస్పీ వకుల్ జిందాల్ చెప్పారు. అతన్ని విధుల నుంచి శాశ్వతంగా తొలగించేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. ఉత్తరాది రాష్ట్రాలను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్న ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. హిమాచల్ ప్రదేశ్ లో క్లౌడ్ బర్స్ట్ తో పకోలు, పదార్, మండి, సిమ్లా జిల్లాలను వరద ముంచెత్తింది. ఇప్పటికే 45 మంది గల్లంతవగా వీరిలో 5గురు ప్రాణాలు కోల్పోయారు. ఇళ్లు, బ్రిడ్జిలు, రోడ్లు కొట్టుకుపోయాయి. దీంతో సహాయక చర్యలకు ఆటంకాలు ఎదురవుతున్నాయి. శ్రీకండ్ మహాదేవ్ సమీపంలో క్లౌడ్ బర్స్ట్ తో సర్పారా, గాన్వి, కుర్బన్ నల్లాలోని మెరుపు వరదలు సంభవించాయి. సిమ్లా జిల్లా రాంపూర్ ప్రాంతంలోని సమేజ్ ఖాడ్ వద్ద వరద పోటెత్తడంతో 45 మంది ఆచూకీ గల్లంతైంది. ఇక ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్, ఇండో టిబెటన్ సరిహద్దు ప్రాంతంలో పోలీసులు, హోంగార్డులు ఇతర సహాయక బృందాలను రంగంలోకి దిగినట్లు డిప్యూటీ కమిషనర్ అనుపమ్ కశ్యప్ వెల్లడించారు. గల్లంతైన వారి కోసం ముమ్మర గాలింపు చేపట్టినట్లు కశ్యప్ తెలిపారు. వారి జాడను కనిపెట్టేందుకు డ్రోన్లను సైతం మోహరించినట్లు చెప్పారు. ఇదిలా ఉంటే రాజస్థాన్ రాష్ట్రం జైపూర్ లో భారీ వర్షం కురిసింది. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి. రోడ్లపై నీరు నిలవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. శ్రీశైలం ప్రాజెక్టు కనువిందు చేస్తుంది. శ్రీశైలం జలాశయానికి క్రమంగా వరద ప్రవాహం పెరుగుతోంది. దీంతో 10 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. స్పిల్వే ద్వారా 3,17,940 క్యూసెక్ల నీరు విడుదల చేస్తున్నారు. ఎగువ ప్రాంతాలైన జూరాల, సుంకేసుల నుంచి 3,42,026 వరద నీరు వచ్చి చేరుతోంది. శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 884.50 అడుగులుగా నమోదైంది. గరిష్ట నీటి నిల్వ సామర్థ్యం 215.807 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ 212.9197 టీఎంసీలుగా నమోదైంది. శ్రీశైలం కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి చేస్తూ 60,000 క్యూసెక్ల నీటిని సాగర్ కు విడుదల చేస్తున్నారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ కు 25,000 క్యూసెక్లు, కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి 1,600 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నారు. కృష్ణమ్మ పరవళ్లతో ఉగ్రరూపం దాల్చుతోంది. మహబూబ్ నగర్ జిల్లాలోని ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు రోజురోజుకు వరద ఉధృతి పెరుగుతుంది. ప్రాజెక్టు 45 గేట్లు ఎత్తి దిగువన శ్రీశైలం వైపునకు నీటిని వదులుతున్నారు. ఎగువన
కురుస్తున్న భారీ వర్షాలకు ఆల్మట్టి నారాయణపూర్ డ్యాం నుంచి 31,70,740 క్యూసెక్ల నీటిని దిగువకు వదులుతున్నారు. ఇక జూరాల ప్రాజెక్టుకు 2,98,321 క్యూసెక్లు ఇన్ఫ్లో వస్తుంది. అవుట్ఫ్లో 2,97,108 క్యూసెక్లు ఉంది. ఎగువ పవర్ ప్రాజెక్టులు 5 యూనిట్ల ద్వారా విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. ఇక జూరాల ప్రాజెక్టు నిండుకొండలా మారడంతో కాంగ్రెస్ నాయకులు సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ లోని కొనసాగుతున్నారు. మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు. నియోజకవర్గ అభివృద్ధి అనేది నిరంతరం కొనసాగే ప్రక్రియ అని పేర్కొన్నారు. గద్వాల్లోని రైతాంగాన్ని అన్ని విధాలా ఆదుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం చొరవ చూపిస్తోంది అని జూపల్లి వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యే అనుచరులపై ఉద్దేశపూర్వకంగానే కేసులు పెట్టారు అన్న ప్రశ్నకు జూపల్లి సమాధానమిస్తూ కొంత సమాచార లోపంతో ఏదైనా పొరపాట్లు జరిగితే వాటిని సరిదిద్దుతాము అని వెల్లడించారు. కృష్ణమోహన్ రెడ్డికి బీఆర్ఎస్ నాయకులతో ఉన్న అనుబంధ నేపథ్యంలోనే ఇటీవల మాజీ మంత్రి కేటీఆర్ ను గాని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను గాని కలిసి ఉంటారు అని జూపల్లి చెప్పుకొచ్చారు. గనుల శాఖ మాజీ డైరెక్టర్ వెంకటరెడ్డిపై ఏసీపీ విచారణకు ఆదేశిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. వెంకటరెడ్డి అక్రమాలపై శాఖాపరంగా విచారణ చేసి నివేదికను ఏసీపీకి పంపింది. 2021-24 మధ్య గనులు, ఇసుక తవ్వకాలు అక్రమాలు చేశారని సుప్రీంకోర్టు, ఎన్జీటీ ఆదేశాలను బేఖాతరు చేశారని ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో వెంకటరెడ్డిపై సస్పెన్షన్తో పాటు తదుపరి చర్యల కోసం ఏసీపీకి నివేదిక పంపుతూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఆదేశాలు జారీ చేశారు. గనుల శాఖ నుంచి ఆయన బదిలీ చేయగానే రాష్ట్రం వదిలి హైదరాబాద్ పరారైనట్లు తెలుస్తోంది. తెలంగాణలో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటుకు ముందడుగు పడింది. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం మీర్ ఖాన్పేటలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తో కలిసి వర్సిటీ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. 57 ఎకరాల్లో దీన్ని నిర్మించనున్నారు. వర్సిటీతో పాటు అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్, ప్రైమరీ హెల్త్ సెంటర్ కూడా సీఎం శంకుస్థాపన చేశారు. ఇక తెలంగాణ యువతకు సాంకేతిక నైపుణ్యాన్ని అందించి వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం సమాయత్తమవుతోంది. అందుకోసమే స్కిల్ యూనివర్సిటీని నిర్మించాలి అని తెలంగాణ సర్కార్ నిర్ణయించింది. దీనికి సంబంధించిన బిల్లును అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టారు. ఇక సాంకేతిక నైపుణ్యాలు పెంచుకొని ప్రపంచంతో యువతతో పోటీ పడాలి అని సీఎం రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ బిల్లుపై చర్చలో మాట్లాడిన ముఖ్యమంత్రి విద్యార్థుల కోసం 17 కోర్సులు అందుబాటులోకి తీసుకురానున్నట్లు ప్రకటించారు. వృత్తి నైపుణ్యం లేకపోవడంతో పట్టాలు ఉన్నా ఉద్యోగాలు దొరకడం లేదు అన్న రేవంత్ దేశానికి ఆదర్శంగా నిలపాలి అనే ఉద్దేశంతో స్కిల్ వర్సిటీ రూపకల్పన చేసినట్లు తెలియజేశారు. ఏడాదికి 50,000 నామమాత్రపు ఫీజుతో కోర్సుల శిక్షణ అందించనున్నట్లు సీఎం రేవంత్ వివరించారు. అవసరమైతే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా ఉచితంగా శిక్షణ అందిస్తామని ఆయన చెప్పారు. అమరావతి రాజధాని నిర్మాణం విషయంలో ప్రభుత్వం దూకుడు పెంచింది. అమరావతికి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకునే సిఆర్డీఏ 36వ అథారిటీ సమావేశం నేడు సచివాలయంలో జరుగుతుంది. సీఎం చంద్రబాబు నేతృత్వంలో జరగనున్న ఈ సమావేశంలో అమరావతికి సంబంధించి పలు కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక జరుగుతున్న మొదటి సమావేశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అథారిటీ చైర్మన్ గా వ్యవహరిస్తున్న సీఎం చంద్రబాబు నాయుడు వైస్ చైర్మన్ గా మున్సిపల్ శాఖ మంత్రి, ఆర్థిక శాఖ మంత్రితో కలిసి మొత్తం 11 మంది సభ్యులు సమావేశంలో పాల్గొని అమరావతిపై కూలంకషంగా చర్చిస్తారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు 8వ రోజు హాట్ గా సాగింది. విపక్షాల ఆందోళన, ప్రభుత్వం కౌంటర్ల మధ్య శాసనసభ కొనసాగింది. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ బిల్లును సభలో మంత్రి శ్రీధర్ బాబు ప్రవేశపెట్టారు. బిల్లుపై నిర్వహించిన చర్చలో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు సుదీర్ఘంగా ప్రసంగించారు. ఇక అతి త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటించనున్నట్లు మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు. జాబ్ క్యాలెండర్ ద్వారా రాబోయే రోజుల్లో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ కానున్నాయి అన్నారు. ప్రభుత్వం పరంగా అందరికీ ఉద్యోగాలు కల్పించడం సాధ్యం కాదు అని వ్యాఖ్యానించారు. యువతతో నైపుణ్యాలను పెంపొందించే ఉద్దేశంతో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ స్థాపన అని వెల్లడించారు. అన్ని కోర్సులు 50% ప్రాక్టికల్ కాంపోనెంట్ ను కలిగి ఉంటాయి అన్నారు. రైల్వే ప్రమాదాలకు అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా అన్ని రైళ్లలో ఆటోమేటిక్ రైలు రక్షణ వ్యవస్థ కవచ్ ఏర్పాటు చేస్తున్నామని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలియజేశారు. లోక్సభ ఇండియాలో ఈ విషయాన్ని ఆయన వెల్లడించారు. కవచ్ ఏర్పాటుకు తన సర్కారు ఎంతో కృషి చేస్తుంది అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ హయాంలో రైల్వే వ్యవస్థలోని లోపాలను ఆయన ప్రస్తావించారు. రైల్వేలు దేశానికి జీవన ఆధారమని ఆయన వ్యాఖ్యానించారు. ఆర్థిక వ్యవస్థలో రైళ్లలో పాత్ర ఎంతో కీలకమని అన్నారు. దేశంలో నిత్యం దాదాపు 20,000 రైళ్ల కార్యకలాపాలు జరిగేందుకు 12 లక్షల మంది రైల్వే ఉద్యోగులు శ్రమిస్తున్నారని తెలియజేశారు. ప్రయాణికుల భద్రత దృష్ట్యా దేశంలోని అన్ని రైల్వేల్లో కవచ్ ను ఏర్పాటు చేసేందుకు కేంద్రం సిద్దమైంది అన్నారు. 3,000 కిలోమీటర్ల పొడవున కవచ్ సిస్టమ్ ప్రాజెక్టు ప్రారంభమైంది అని వివరించారు. 2024లో కవచ్ వెర్షన్ 4.0కి ఆమోదం లభించిందని అశ్విని వైష్ణవ్ పేర్కొన్నారు. వందే భారత్ లో స్లీపర్ రైళ్లను అభివృద్ధి చేస్తుంది అని మంత్రి తెలియజేశారు. తొలి రైలు ట్రయల్లో ఉంది అన్నారు. వందే భారత్, అమృత్ భారత్, వందే మెట్రో, వందే స్లీపర్లు రాబోయే రోజుల్లో మెరుగైన సేవలను అందిస్తాయని ఆయన తెలియజేశారు. గత యూపీఐ హయాంలో రైల్వే వ్యవస్థ దారుణంగా ఉండేది అని అశ్విని వైష్ణవ్ చెప్పారు. రైల్వే ప్రయాణాలపై ప్రజలను కాంగ్రెస్ ఆందోళన గురిచేస్తుంది అని మండిపడ్డారు. ప్రతి చిన్న విషయాన్ని అదునుగా తీసుకుని భయాన్ని పెంచేందుకు కాంగ్రెస్ ప్రయత్నించడం అన్యాయమని అన్నారు.
మహారాష్ట్రకు చెందిన వివాదాస్పద ఐఏఎస్ మాజీ ప్రొబేషనరీ అధికారికి పూజా కేట్ఘరికు మరో షాక్ తగిలింది. చీటింగ్ కేసులో ఆమె దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ను ఢిల్లీ హైకోర్టు తోసిపుచ్చింది. ఇక అంతేకాక ఫోర్జరీ పత్రాల వ్యవహారంలో యూపీఎస్సీకి చెందిన వారెవరైనా సాయం చేశారా అనే కోణంలో విచారణ చేపట్టాలని ఢిల్లీ పోలీసులను ఆదేశించింది. పూజ మాదిరిగానే యూపీఎస్సీ అభ్యర్థులు ఇంకెవరైనా తప్పుడు ధ్రువపత్రాలతో ప్రయోజనాలు పొందారా అనే దానిపై దర్యాప్తు చేయాలని పోలీసులను ఆదేశించింది. ఇక పూణేలో ట్రైనీ సహాయ కలెక్టర్ గా విధులు నిర్వర్తిస్తున్న సమయంలో పూజ ఖేడ్కర్ పై అధికార దుర్వినియోగంతో పాటు యూపీఎస్సీలో తప్పుడు అఫిడవిట్ పత్రాలు సమర్పించారు అనే ఆరోపణలు చెలరేగాయి. దీంతో ఈ వ్యవహారంపై దర్యాప్తు చేపట్టిన యూపీఎస్సీ ఆమె అభ్యర్థిత్వాన్ని రద్దు చేసింది. అంతేకాక భవిష్యత్తులో మళ్లీ కమిషన్ నిర్వహించే నియామక పరీక్షలు రాయకుండా శాశ్వత నిషేధం విధించింది. 15 మంది సభ్యులతో 18వ లోక్సభ ప్రజా పద్దుల కమిటీ ఎన్నిక పూర్తయింది. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ప్రజా పద్దుల కమిటీ చైర్మన్ గా వ్యవహరిస్తారు. 15 మందిలో 3 ఆంధ్రప్రదేశ్ కు చెందిన వారికి అవకాశం లభించింది. కొత్త లోక్సభ కొలువుదీరిన తర్వాత ఎన్నిక ద్వారా ప్రజా పద్దుల కమిటీని ఎన్నుకున్నారు. కమిటీలో ప్రభుత్వం సభ్యత్వం కోసం 19 మంది ఎంపీలు పోటీ పడగా చివరి నిమిషంలో 4 సభ్యులు ఉపసంహరించుకోవడంతో ఎన్నిక ఏకగ్రీవమైంది. ఇక టిఆర్ బాలు, నిషికాంత్ దూబే, జగదాంబిక పాల్, రవిశంకర్ ప్రసాద్, సీఎం రమేష్, త్రివేంద్ర సింగ్ రావత్, మాగుంట శ్రీనివాసరెడ్డి కమిటీ సభ్యులుగా ఎంపికయ్యారు. సౌగత్ రాయ్, అపరాజిత సారంగి, అమర్ సింగ్, తేజస్వి సూర్య, అనురాగ్ ఠాగూర్, వి బాలశౌరి, కేసీ వేణుగోపాల్, ధర్మేంద్ర యాదవ్ ఎన్నిక ఏకగ్రీవమైంది. 2025 ఏప్రిల్ 30తో సభ్యుల కాల పరిమితి ముగియనుంది. ఆ తర్వాత మరోసారి ఎన్నిక జరగనుంది. ఈ మేరకు లోక్సభ సచివాలయం బులెటిన్ విడుదల చేసింది. పారిస్ ఒలింపిక్స్ లో భారత బ్యాడ్మింటన్ క్రీడాకారులు నిరాశపరిచారు. ఒలింపిక్స్ బ్యాడ్మింటన్ లో భారత్ కు తొలి డబుల్స్ పతకాన్ని అందిస్తారు అని భావించిన సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి జోడీ నిరాశపరిచింది. ఇక క్వార్టర్స్ ఫైనల్స్ లో ఈ జంట మలేషియాకు చెందిన ఆరోన్ సోవుయి చేతిలో ఓటమి పాలైంది. ఇక టోక్యో ఒలింపిక్స్ లో కాంస్యం గెలిచిన మలేషియా జంటపై తొలి గేమ్ లో సాత్విక్, చిరాగ్ ఆధిపత్యం ప్రదర్శించారు. ఆరంభం నుంచే దూకుడుగా ఆడి గేమ్ ను సొంతం చేసుకుంది. ఇక రెండో గేమ్ లో మలేషియా జోడీ అద్భుతంగా ఆడింది. ఒక దశలో వెనుకబడిన ఆరోన్ సోవుయి జట్టు త్వరగా తర్వాత వేగంగా పుంజుకొని భారత్ జోడీపై ఎదురుదాడికి దిగింది. చివరికి గేమ్ ను వశం చేసుకుంది. ఇక మూడో గేమ్ లో 2-5 స్కోరుతో వెనుకబడిన భారత ద్వయం జోరు పెంచి 5-5 స్కోరును సమం చేసింది. తర్వాత గేమ్ హోరాహోరీగా సాగింది. ఒక దశలో 16-16తో స్కోర్లు సమమయ్యాయి. అనంతరం భారత్ జోడీ తేలిపోయింది. పురుషుల బ్యాడ్మింటన్ సింగిల్స్ లో లక్ష్య సేన్ క్వార్టర్స్ కు చేరుకున్నారు. ప్రీ క్వార్టర్స్ లో హెచ్ఎస్ ప్రణయ్ పై వరుస గేముల్లో ఆధిపత్యం చెలాయించి సునాయాసంగా విజయం సాధించాడు. ఇక ఈ మ్యాచ్ లో ప్రణయ్ అలసిపోయినట్లు కనిపించాడు. లక్ష్య సేన్ ఇవాళ జరగనున్న క్వార్టర్ ఫైనల్లో చౌ థియోన్ చెన్ తో